వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోపులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో చిందేసింది జివ్వంటూ లాగేసింది. వేటగాడు బాగున్నాడు సార్. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? రెడ్డి చీకట్లో ఉన్న నా జీవితానికి ఎలుగు ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఇవ్వకూడదు అనిపించింది. అయినా చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వడం నా తప్ప? మీరు చెప్పండి నవదీప్ గారు. చీకటి రాజా చీకటి రాజా చిచ్చు పెట్టి పోతాడే. ఏమైందిరా కళలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు కళ వచ్చిందా? కాదురా నువ్వు డాన్స్ మాస్టర్ అన్నట్టు కళ వచ్చింది, అందుకే ఉలిక్పడి లేచా. అయినా నా టాలెంట్ గురించి వీనికి తెలియట్లేదు మాస్టర్. మొన్నే ఒక కాలేజ్ వాళ్ళు కొరియోగ్రఫీ చేయమని నన్ను అడిగారు. ఏ కాలేజో? అడిగారు కానీ అడ్రస్ చెప్పలేదురా. అడ్రస్ చెప్పకే ఈ పంచులు వేస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి మరీ కొడతారు. ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏందిరా ఏమనుకుంటున్నారు? పట్టు చీర కట్టినా సిల్కు చీర కట్టినా పాత చీర కట్టినా చింతామణి చీర కట్టినా పద్ధతిగా ఉంటుందనే ఫ్యామిలీ రా మనది, చంద్రిక ఫ్యామిలీ. అలాంటి కుటుంబంలో పుట్టిన మీరు ఇలా గొడవ పడతారా? ఏ బావ్ ఏమనుకుంటున్నా? నా గన్స్ గొడల్ ఏమైందిరా? ఏమో అమ్మ వాడు పొద్దున్నే ఉలికిపడి లేచాడు. మామూలుగా లేవచ్చు కదరా. రాత్రి కల్లో మన తాతయ్య ఇద్దరు నాయనమ్మలతో చీకటి రాజా అని డువెట్టేస్తున్నాడమ్మా. అదే కల కాదురా, నిజమే. మనోడా ఇద్దరు నాయనమ్మలు కాదు ఒక్కతే నాయనమ్మ. నేను నానమ్మని. నేనే చెప్పు పెను. వేటగాడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సిగ్గుసరముందా నీకు? నా గన్స్ గడల్ పద్ధతైన కుటుంబం అన్నది. ఇట్లా ఇద్దరు ముగ్గురుతో తిరుగుతా ఏమనుకుంటారు? నేనెంత పద్ధతిగా ఉన్నా మొన్న కృష్ణ గారు వచ్చినప్పుడు అవునవును కృష్ణ గారు వచ్చినప్పుడు మీరు ఎంత పద్ధతిగా ఉన్నారో మొత్తం అందరు చూశారు. అసలు ఈ పద్ధతి అన్నమాట కనిపెట్టిన సురేష్ ఏడు ఉన్నాడు. అరే వీడు ఉడికి పడుతుండు కదా, పిల్లగాడు దడుచుకున్నట్టున్నాడు. 4 జరువురా. ఒరే సరవ మంది నన్ను కాదురా ఎదవన్నారు ఎదవ. ఆయన ఏంది ఈ మావయ్య ఈ ఉలికిపాటు తగ్గాలంటే ఏం చేయాలి? వాడికి ఉలికిపాటు పోవాలంటే కులుకుపాటు కావాల్సిందే. అవునమ్మా కనీసం జీవితంలో ఒక్కసారన్నా పెళ్లి చేసుకుంటానమ్మా. ఓయమ్మా రే చిన్న సెకల్లేవరా నీ. పెళ్లి అంటాడు. చేసే అమ్మ వానికి పెళ్లి చేసే ఎన్ని రోజులని నేను ఒక్కనే కష్టపడాలి. అసలు నాకు బ్యాచులర్స్ చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది. వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. చేసే అమ్మ వానికి పెళ్లి చేసేయ్. పోతాను నాకు ఇది వద్దు. ఇగో బిందు మాధవి, ఇక మేము మనసున్నోళ్ళమే తల్లి. డబ్బు మీద నాకంత యామోకం లేదు, అస్సలు లేదు. ఓన్లీ బంగారం మీదే. దేవుడా ఇగో అట్లా కాదు గాని బిందు మాధవి, నువ్వు హీరోయిన్, నా కొడుకు హీరో. సంబంధం నాకు ఓకే. మీ పుట్టింటోళ్ళకు చెప్పు. కట్న కానుకలు ఏం అవసరం లేదు. ఏదో పసుపు కుంకుమ కింద కోటున్నరితో ఓకే. ఈ సెకలే వద్దనేది. అమ్మా వాళ్ళ ఇంటికి ఎందుకు? పెళ్లి కూతురు ఆమె కదరా. మరి పెళ్లికొడుకు ఎవరమ్మా? కొడితే పటాన్ చెరువులో పల్లీలు అమ్ముకుంటావు. ఆమె హీరోయిన్ అయితే నువ్వు హీరో అయితే నువ్వే పెళ్లి కొడుకురా. అమ్మా దువ్వుంతో దువ్వుకుంటాను, పెళ్ళంటే చేసుకుంటే నేను యోధానే చేసుకుంటాను. కాళ్ళకి చెప్పులు వేసుకుంటాను, నీ మూతి పళ్ళు రాలగొడతాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇదంతా కాదు, ముందు యోధా రావాలి. యోధా అల్లుడు వారు కాలింగ్ మై డాటర్. నాకు పెళ్లి కావాలి. గోకూడదు
నాకు 100 పట్టు చీరలు కావాలి. నా మొగుడాన్ని కొనిస్తాడా? ఒసే ఇన్నాళ్ళు ఎవరు కొనిచ్చారు మరి నీకు? ఎవరు కొనిచ్చారో చెప్తే పొట్ట ఆగిపోతుంది. ఎవరైనా గుండె అయిపోద్ది అంటారు, పొట్టాగిపోవడం విన్నావు దీపన్న? నీకు దానికంటే ఇదే ముఖ్యం కదా. పిలవేదాని ఏ యోధా బయటికి రా. ఏంటి న్యూ సెన్స్? నాకున్న ఎగ్జామ్ చదువుకోవాలి సైన్స్. యోదా పుస్తకాల్లో ఉన్న సైన్స్ గురించి పట్టించుకుంటావు కానీ మన ప్రేమ పెళ్లి కోసం నేను ఎన్ని సైట్లు కొట్టాను నీకు తెలుస్తుందా? అసలు నువ్వు దాన్ని పట్టించుకోవా? వామ్మో, నిన్ను పట్టించుకోవట్లేదా? నీకు అర్థం అవ్వట్లేదా? మీ ఇద్దరిని నేను పట్టించుకోవట్లేదని మీకు అర్థం కావట్లేదా? మీ అందరిని వాళ్ళు పట్టించుకోవట్లేదని మీకు అర్థం అవ్వట్లేదా? ఏందే ఇదంతా? నా కొడుకుని ఎందుకు ఇట్లా చేసినావు? నడవలేని నత్త. పనికిరాని చెత్త. వసే అత్త, ఎందుకు పిలిచావో చెప్పవే. గిత్త ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఎయ్యమ్మా నువ్వు కూడా 2 ఎయ్యమ్మా 2 మనసులో పెట్టుకున్నావు కదమ్మా. గుర్తు పెట్టుకున్నా, మనసులో కాదురా గుర్తు పెట్టుకున్నా. ఒరేయ్, ఇంత ఓవర్ యాక్షన్ చేసింది నీకెందుకురా? బంగారు కొండ, ముత్యాల దండ, అబ్బా చూడురా, నేల మీదకొచ్చిన చందమామరా. అమ్మా నాకు యోధానే కావాలమ్మా. ఏముందిరా దాని కాడ? నేను చెయ్యనురా, నేను దాన్ని ఇచ్చి వీడికి పెళ్లి చెయ్యను. మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను వినండి. యోధతో కనుక నా పెళ్లి చేయకపోతే ఈ క్షణం నుంచి నేను అన్నం తిన్ను. ఈ క్షణం నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నాను. ప్రియులంటే చేసుకుంటే యోధనే చేసుకుంటారు. ఏంటి మమ్మీ ఎవడీడు? జరగాలి యోధతో పెళ్లి జరగాలి యోధతో పెళ్లి జరగాలి. అక్కడ నీ అమ్మ గయ్యాలి ఉండగా జరగదు ఏమి. వాడు ఎన్ని ఏషాలు వేసినా సరే, వాడు ఏమనుకున్నా సరే, యోధాని ఇచ్చి పెళ్లి చేయను. చూసుకుందామా? సరే చూసుకుందాం. పద. మనకి గోలంత ఎందుకు, బిర్యానీ చేసుకుందాం పదా. ఒసే నాకు చికెన్ లెగ్ పీస్ కావాలి. నాకు పీసు కావాలి. నాన్న నేను అడిగింది ఈ పీస్ కాదు, ప్రశాంతత కావాలి. పోయి ఈ పీస్తో దీపిక ఇంట్లో గిన్నెలు ఉన్నాయంట తోంపో. దానికే పనికొస్తారు.